దుండిగల్ మున్సిపల్ వల్లంపేటలో హైరైజ్ నిర్మాణదారుడు 10 సంవత్సరాల క్రితం రోడ్డును ఆక్రమించి విల్లాలు నిర్మించడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యను గాలికి వదిలేశారు. విసిగెత్తిన స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు రోడ్డు అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను మున్సిపల్ సిబ్బందితో కలిసి కూల్చివేశారు. మల్లంపేట కేవీఆర్ వెంచర్లో రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదుదారుల ఆధారంగా అధికారులు కూల్చివేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైడ్రా అధికారుల చర్యలతో పాత సమస్యలు పరిష్కారం అవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రగతి నగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ వచ్చి వాళ్ళకు అర్థం చెప్పి ఇది నాన్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పిండు. కానీ దాదాపుగా 2-3 గంటలైంది. మా దుండిగల్ కమిషనర్ గారు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఒక్కసారి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నారంటే కమిషనర్ గారికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. ప్రజల పక్షాన రోడ్ కోసం మాట్లాడుతున్నాం, దానికోసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. హైడ్రా సంస్థ ఇక్కడ వచ్చి హైడ్రా సిఐ గారు ఈ యొక్క ప్రణీత్ యాంటీలే రోడ్డుని ఓపెన్ చేయించారు. హైడ్రా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే హైడ్రా అనేది ఇబ్బంది ఉన్న ప్రజలకు మంచి చేస్తున్నారు అనేది మా మల్లంపేట ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 25,000 మంది ఫ్యామిలీలు ఉన్న మల్లంపేట గ్రామానికి ఎగ్జిట్ 4 రావడం వల్ల మంచి జరిగింది, ప్లస్ రద్దీ పెరిగింది. మరి ఆ రద్దీ పెరగడం వల్ల మాకు ఇక్కడ రోడ్డు చిన్నగా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది, మరియు ఇది నక్షల రోడ్ ఉంది. దర్గాకు మా చిన్ననాటి మా నాన్నలు ముత్తాతలంతా ఎడ్ల బండి ఇక్కడనే వెళ్ళిన రోడ్లు ఇవి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరియు ప్రణీత్ యాంటీఏరియాలో ఉన్న జనాలు గిట అందరూ మన వాళ్ళకి గిట మంచిగా ఉండాలని కోరుతున్నాం. అక్కడ 60 ఫీట్ల రోడ్డు ఉండే ఆ పక్కన అక్కడ ఓపెన్ చేయాలని అనుకుంటే అక్కడ వాళ్ళు దేవుళ్ళని పెట్టారు కాబట్టి మరి హైదరాబాద్ ఓపెన్ చేసారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని ఇప్పుడు కూడా కమిషనర్ గారు వచ్చి మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇది రోడ్డు ఓపెన్ చేసి పబ్లిక్ యూజ్ చేసుకోవచ్చు, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని చెప్తుంది. కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే మీకు గిట కాలనీలో ఇబ్బంది ఉండకుండా రాత్రి 11 గంటలకు సెక్యూరిటీని పెట్టండి, క్లోజ్ చేయండి, పొద్దున 5 గంటలకు ఓపెన్ చేయండి. అట్లా మీకేం ఇబ్బంది లేకుండా ఓన్లీ కార్లు, బైకులు మాత్రమే వదలండి. మేము ఏవే వెహికల్ వద్దని చెప్తున్నాం. అంబులెన్స్ మాత్రం నైట్ ఏ టైం వచ్చినా వదలాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మల్లంపేటకు ఇంత రద్దీ ఉంది. దాదాపు ఆకాశ్ వెంచర్, డ్రీమ్ వ్యాల్ వెంచర్, పీవీఆర్ మేడ్ హౌస్, లక్ష్మీ శ్రీనివాసం మరియు ఈ దాదాపు 15-20 వెంచర్లు ఉంటాయి. ఈ వెంచర్లలో ఉండే సాఫ్ట్వేర్లకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అవుతుంది. ఇప్పుడు ప్రణీత్ యాంటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర అవుతుంది. మేము ప్రగతి నగర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ అవుతుంది. అదే బాచుపల్లి నుంచి తిరిగి వెళ్ళాలంటే 8 కిలోమీటర్ అవుతుంది. 5 కిలోమీటర్లు షార్ట్ అవుతుంది. కాబట్టి హాస్పిటల్ వెళ్ళే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ మరియు ఇక్కడ ఉండే స్టూడెంట్కి కానీ ఇబ్బంది లేకుండా ఈ యొక్క దారి చేసినందుకు హైడ్రా వాళ్ళకు, రంగనాథ్ సార్కు, మా మల్లంపేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.